ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానంటే అందరూ బాగున్నారంటే ఈ మాట అనేది చాలా విలువైనది, చాలా ఎందుకంటే అందరూ బాగుండాలి, దేవునిలో ఆనందించాలి అనే దేవుడు వాక్యం చదువుకొని ప్రార్థన చేసిన తర్వాత పాటలోకి అడగాలి. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పారు. పరలోకమందున్నవాడు పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. అయా కూడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. అయా కూడికంతట్లో అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా ఉన్నారండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప అంశం. పాట పేరు ఏంటంటే మనిషికి ఉన్న విలువ. మనిషికి ఉన్న విలువ, ఆ విలువ ఎంత, ఏంటి ఆ విలువ? మనిషికి ఉన్న విలువ ఏంటి? మనిషి విలువ ఎలాంటిది అని అంటే, మనిషిని దేవుడు ఎలా చేశాడనంటే, ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాల్లో దేవుడు మనిషిని ఎలా చేశాడనంటే దేవుని పోలికతో చేశాడు. దేవుని స్వరూపమందు మానవుణ్ణి చేశాడు. ఇప్పుడు మనిషి ఒక విలువ ఏమిటి? మనిషి ఒక విలువ ఎంత అంటే, ఎంత మనిషి విలువ? మనిషి విలువ ఎంత అంటే చెప్పలేనంత. మనిషి విలువ ఒక దేహం, మనిషి దేహంలో ఒక అవయవం పాడైంది అని అంటే, ఒక కన్ను కానీ లేకపోతే ఒక అవయవాలు, కిడ్నీ కానీ లివర్ కానీ ఏదైనా కానీ పోయింది అని అంటే దాన్ని కొని వెయ్యాలి అని అంటే 100 అయితేయా, 1000 అయితేయా, లక్షలు అయితేయా? లక్షలల్లా అయితేయా. కన్ను తీసి కన్ను పెట్టాలన్నా, లివర్ కొనాలన్నా, కిడ్నీ వేయాలన్నా, లేకపోతే మనిషి దేహంలో రక్తం లేకపోయినా వెక్కియాలన్నా ఇదంతా కూడా ఎంత అవుతుంది? లక్షలల్లా అవుతుంది. మరి అన్ని అవయవాలు లెక్కేసుకుంటే, మనిషిలో ఉన్న అవయవాలన్నిటినీ లెక్కేసుకుంటే మనిషి విలువ ఎంత? సుమారు 1 కోటి రూపాయలు. ఎంత అండి? ఇప్పుడు బిడ్డ పుట్టినప్పుడు, ఒక పాప కానీ బాబు కానీ పుట్టినప్పుడు తండ్రికి తల్లికి 1 కోటి రూపాయలు ఇస్తాం, ఇవ్వండి, ఇస్తారా? ఇయ్యరు. ఎందుకనంటే ఆ బిడ్డ విలువ ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఎవరు. అంతకన్నా పెచ్చు. మనిషి విలువ చాలా, బ్రతుకు ఎలాంటిది అంటే చాలా విలువైనది, చాలా విలువైనది. మనం ఎవరు అంటే దేవుడు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో నాయన మీరు ఎవరు అంటే నా పోలిక అని చెప్తారు. ఇలాంటి మానవుణ్ణి భూమి మీదకి దేవుడు చేసిన తర్వాత దేవుడిని లెక్క లేకుండా, దేవుడు అంటే లెక్క లేకుండా జీవించిన మానవుడిని దేవుడు ఏం చేయాలనుకున్నారంటే హృదయంలో నొచ్చుకున్నంట, బాధపడ్డాడంట. హృదయంలో నొచ్చుకొని ఎప్పుడు ఏ సమయంలో జరిగిందనంటే ఆదికాండంలోనే కనపడుతుంది. ఏమనంటే దేవుడు నరుని చేసిన తర్వాత ఆయన హృదయంలో నొచ్చుకొని బాధపడ్డాడంట. మనుషుల్ని ఎందుకు చేసింది నేనని, ఎలాంటి స్థితిలోని, ఎలాంటి బ్రతుకును బ్రతికారు అని అంటే, నోవాహు గారి దినాల్లోని, లోతు గారి దినాల్లోని, ఆ సమయాల్లో మనుషులు ఎలా బ్రతికారనంటే, నోవాహు గారి దినాల్లో భయంకరంగా బ్రతికారు.
అంటే లోతు గారి దినాల్లో ఇంకా ఎలా బ్రతికారని అంటే వాళ్ళకి ఇక వరసలు అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించేసి దేవుడు నొచ్చుకొని మొత్తాన్ని ఏం చేయాలి అని ఆలోచిస్తే ఈ జనం ఎలా ఇదైపోతారని ఏం చేసిందంటే జలప్రళయం పంపించింది. నోవాహు గారు సరే జలప్రళయం పంపించే ముందు దేవుడు ఏదన్నా చేశాడు అని అంటే చెప్పకుండా అనేది చేయరు. ఇక్కడ నుంచి లోకం విడిచి ఆడికి వెళ్ళిన తర్వాత ప్రభువా నాకు నువ్వుగా ఆయన నువ్వు ఈ తప్పు చేసావు, నువ్వు ఇలా చేసావు, దీనికి శిక్ష ఇదేనంటే ఏంటి ప్రభువా నాకేం చెప్పారా, నాకేం తెలుసా అనే మాట రాకుండా దేవుడు మొత్తం కూడా ముందే ఈ గ్రంథంలో రాపించారు. ముందే చెప్పారు ప్రతి ఒక్కటి గ్రంథంలో ముందే జలప్రళయం వచ్చింది నాయన, మీరందరూ కూడా మారి మీరందరూ కూడా ఓడలోకి రండి, ఓడలోకి వచ్చిన వారు ఏమవుతారనంటే రక్షింపబడతారు అని చెప్పారు. ఓడలోకి వచ్చిన వారు ఓడ ఎన్ని సంవత్సరాలు అంటే కట్టింది 100 సంవత్సరాలు 100 సంవత్సరాలు చేసింది. ఆ ఓడ కట్టిన వారు కూడా ఎవరు అని అంటే నోవాహు, నోవాహు గారి భార్య, నోవాహు గారికి 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం కూడా ఎంతమంది 8 మంది. ఈ 8 మంది కలిసి నోవాహు గారు చెప్పినట్టు నోవాహు గారికి భార్య కానీ పిల్లలు కానీ కోడళ్ళు కానీ ఎదురు చెప్పకుండా దేవుడు వాడ కట్టమండో. ఆ వాడ అన్ని ఆధారాలు ఇప్పటికే ఉన్నాయండి. ఎంతో పెద్ద వాడ. ఆ వాడ కట్టమన్నప్పుడు ఎదురు సమాధానం అనేది లేకుండా కుటుంబం అంతా కలిసి వాడ కట్టారు. వాడ కట్టి ఆ తర్వాత వాడలోనికి రెండుగా జంతువులు, పక్షులు ఇవన్నీ మొత్తం కూడా అందులోనికి వచ్చాయి. అన్నీ వచ్చినాయి. తర్వాత నోవాహు గారి కుటుంబం తప్ప ఎవ్వరూ రాలేదు ఆ వాడలో. దేవుడు ఏమని చెప్పిండు, జలప్రళయం వస్తుంది అని చెప్పారు. దేవుడు ఎందుకు చెప్పిండనంటే అంటే భూమి మీద ఉన్న మొత్తాన్ని కూడా నాశనం చేయబోతుండ కాబట్టి జలప్రళయం వస్తుంది, ఆ వాడలోకి వచ్చిన వారు రక్షింపబడతారు అని చెబితే అందరూ ఎగతాళి చేశారు. ఎప్పుడు వచ్చింది 100 సంవత్సరాలు ప్రకటించడం అంటే మామూలు విషయం అండి. 100 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు చెబుతుంటే ఏమవుతారు ఇప్పుడు తండ్రి, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళకు పిల్లలు ఎంతమంది కొడతారు. ఇన్ని సంవత్సరాలు ప్రకటిస్తూనే నోవాహు గారు చెబుతాడు. అయినా కానీ వాళ్ళు జనం వినకపోయేసరికి ఆ 8 మంది వచ్చారు. వచ్చిన తర్వాత మానవుడు ఆలోచన ఎలా ఉండిద్దనంటే, మానవుడి తత్వం ఎలా ఉండిద్దంటే ఎవరన్నా వచ్చి ఇప్పుడు ఆ డోర్ కొట్టాను, నోవాహు నేనే నీ ఫ్రెండ్ని, నోవాహు నేను నీకు తెలుసుగా కొంచెం డోర్ తీయవా అంటే నోవాహు గారు ఏం చేస్తాడు, నా ఫ్రెండే నశించిపోతాడు మునిగిపోతాడని డోరు తెస్తారేమో అని ఆ డోర్ వేసింది ఎవరో తెలుసండి, దేవుడు వేసిండు. ఇంకా దేవుడు అయితే తీస్తారంటే తీయడేగా, నువ్వు వరిసినా కొట్టినా మొత్తుకున్నా ఏదైనా ఇక తీయడేగా, డోర్ తీయడు. ఆయన వేస్తే మాత్రం ఆయనే వేసిండు. జలప్రళయం వచ్చింది. 40 రోజులు ప్రచండమైన ఆకాశపు తూము విప్పిండంట. ఇక తూము విప్పితే తూము తీస్తే ఎట్ట పెట్టిందండి వరద అట్ట వచ్చేసి భూమి మీద 40 రాత్రులు 40 పగులు ప్రచండమైన వర్షం వచ్చేసరికి భూమి మీద మనిషి కానీ భూమి రంధ్రాల్లో పురుగులు ఉంటాయండి, జీవులు అన్ని మొత్తం సమస్తం వర్షం ఎక్కువైనా నీరు ఎక్కువైనా ఈ బతకండి మొత్తం చనిపోయింది. ఆ తర్వాత ఆ నీరన్ని తగ్గిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు. వస్తే ఏమన్నా భూమి మీద ఏమి లేదు. కాకిని పంపిస్తే కాకి నీరు తగ్గిందా లేదని చూసి రమ్మని వాడలో నుంచి కాకి పంపిస్తే కాకికున్న తత్వం ఏంటంటే కాకి వెళ్ళిపోయి ఏదన్నా దొరికిందనంటే ఇక దాని మీద ఉండి అది తినుకుంటూ ఉండిపోయింది. తర్వాత పావురాన్ని పంపిస్తాం. పావురాన్ని పంపిస్తే ఆ పావురం వెళ్ళిపోయి
ఒలివ ఆకు తీసుకొని వచ్చింది. అంటే ఒలివ ఆకు అంటే అప్పటికి మొక్క మొలిసింది, ఆకు వచ్చింది, ఇక నీళ్ళన్నీ తగ్గిపోయినాయి అనమాట. అప్పుడు ఇక వాళ్ళు వాడలో నుంచి బయటికి వచ్చినారు. ఆ తర్వాత దేవునికి చూడండి ఎన్ని అవకాశాలు ఇస్తుంది దేవుని మనకు. చూడండి ఆ తర్వాత ఇదంతా చూసిన తర్వాత దేవుడు మరలా అయ్యో ఎంత పని జరిగింది, నీ వర్షం రప్పిపోకుండా ఏడనే ఇలా చంపుకోకుండా పోయేది నేను మరలా మనసులో ఉంచుకొని. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే వర్షం వస్తుంది అని అంటే బాగా విపరీతమైన వర్షం వస్తుంది అండి. ఇప్పుడు ఇక ఏమొచ్చింది పక్కన అది ఇంద్రధనుసు, అది వచ్చిందంటే ఇక వర్షం రాదనమాట. అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏడనే ఇక మరలా ఎలాంటి జలప్రళయం అనేది రాకుండా జలప్రళయం వారి ద్వారా ఏడనే ఇచ్చేయకూడదు, చంపకూడదని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ మనుషులు చేసిన తర్వాత లోతు గారి దినాల్లో ఏం జరిగిందనంటే ఇక జనం మరలా ఏం చేస్తున్నారు, మరలా తప్పులు చేస్తున్నారు. ఒకసారి చేసినప్పుడు మొత్తాన్ని చంపేది. సరే ఎందుకు చంపించానా అని దేవుడు అనుకొని జారిపడి మరలా మనుషులు చేస్తే పుట్టిస్తే మరలా ఏం చేస్తున్నారు, మరలా అదే ప్రకారంగా చేస్తున్నారు. ఒకసారి మరీ పెరిగిపోయింది పాపం. పెరిగిపోయేసరికి దేవుడు మరలా ఇక ఏం చేయాలి అర్థం అవ్వకంటే జలప్రళయం ఏమో ఇక రాదని చెప్పాడు. మరి ఇప్పుడు వీళ్ళ దాన్ని మళ్ళీ తీసేయాలి. ఎలాగని ఈసారి కొంచెం అప్పుడు నోవాహు గారి కుటుంబం వరకే రక్షింపబడదు. ఈసారి 2 కుటుంబాలైనవి. 2 కుటుంబాలు ఎవరనంటే అబ్రహాం గారు, లోతు గారు. అబ్రహాం గారికి ఏదైనా 100 సంవత్సరాల పిల్లల పట్ల ఆయనకి దేవుని పట్ల బాగా భక్తిగా ఉంటాడు, విశ్వాసం కలుగుంటాడు అబ్రహాం గారు. అయితే లోతు ఎవరనంటే వాళ్ళ చిన్నారాల అబ్బాయి. ఇతను ఎక్కడికి వెళ్తారంటే అబ్రహాం గారికి, లోతు గారికి వీళ్ళు కలిసి ఉన్నప్పుడు అసలు భూమి పట్ల ఎంత విస్తారమైన ఆవులు, మేకలు, గేదెలు, గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. మేపుకోవడానికి ఒకరికొకరికి సరిపోక ఒకళ్ళేమో ఒక చాట, లోతు గారేమో సొదొమకి వెళ్ళిపోతారు, సొదొమ గొమొరాకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత లోతు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విధానం ఏంటంటే అతనికి లోతు భార్య, అతనికి 2 కుమార్తెలు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత విశ్వాసంలో ఉన్నప్పుడు అబ్రహాం గారి పక్కన ఉన్నప్పుడు ఎంత భక్తిగా ఉన్నాడో ఆడికి వెళ్ళిన తర్వాత కూడా అలాగే ఉంటారు కదా. ఆ ఊరి ప్రజలు భయంకరమైన వ్యక్తులు, వ్యభిచారంలో బ్రతికే వ్యక్తులు. దేవదూతలు వస్తే వాళ్ళను కూడా ఇది చేయాలని చూసిన వ్యక్తులు. చిన్నపిల్లల కానించి పెద్దల వరకు అందరికీ అదే ఆలోచన అలా కలిగి ఉన్నప్పుడు లోతు గారు భక్తిగా ఉండకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన ఎక్కడుందంటే గౌనుల యొద్ద కూర్చున్నట్ట. గౌనుల యొద్ద అంటే మొన్న చెప్పాను, ఎక్కడ ఊరి బయట కూర్చున్నాడు, అంటే అందరితో పాటు కూర్చోండు. ఇక్కడ దేవుడేమో ఇదిగో అబ్రహాము వాళ్ళు చెడుతాను, వాళ్ళు చేసే విధానం బాగా విచ్చరించిపోతుంది పాపం. 7 నిమిషాలు ఇక మళ్ళీ 7 నిమిషాలు భూమి మీద 7 అనేది ఉంచను. అయితే ఈసారి అగ్ని వచ్చింది, ఆకాశం నుండి అగ్ని గంధకాలతో వీళ్ళందరినీ నేను కాల్చేయబోతున్నా అబ్రహాం అని ముందు అప్పుడు నోవహు గారు చెప్పిండు. అప్పుడెవడూ రాలేదు, మరలా అబ్రహాం గారికి చెబుతాడు. ఈసారి అప్పుడేమో నోవహు గారు ఏం చేసి ప్రకటించిండు, ఇప్పుడేమో అబ్రహాం గారు ఏం చేస్తుందంటే అక్కడ ఎవరున్నారు, బంధువులు ఉండగా అప్పుడు అబ్రహాం గారు అనుకొని ఉంటాడు, లోతు అక్కడ ఉండడు, ఒక 10 మందినైనా రక్షించుకుంటాడు అని అనుకోడు. ఇక్కడ దేవుడు ఏం చెప్పిందంటే అబ్రహాము ఆ సొదొమలోని అంటే దేవుడు చెప్పిన తర్వాత అబ్రహాం అంటాడు, ప్రభువా నీ పోలికతో చేసుకున్నా ప్రభువా వద్దు ప్రభువా, మన చంపొద్దు ప్రభువా, బతిని ఆడుకుంటాడు. వద్దు ప్రభు అని అంటే అప్పుడు దేవుడు అంటాడు, అబ్రహాము వాళ్ళలో నుంచి ఆ సొదొమ గొమొర నుంచి
ఒక 100 మందిని ఒక 100 మంది ఉంటే కాపాడతారంట. ఆలోచిస్తారు ఉంటారంట 100 మంది అనుకోని ప్రభువా 100 మంది కాదు కానీ 70 మంది. సరే అబ్రహాము, సరే మరలా ప్రభువా 50 మంది. సరే సరే అబ్రహాం బతిలాడుకుంటుండవు, దేవుణ్ణి అడుగుతుండవు. సరే మూడోసారి ఈ ఒక్కసారి దేవుణ్ణి అడుగుతున్నాడు అబ్రహాం గారు, ఈ ఒక్కసారి ప్రభువా ఒక 10 మంది ఉంటే సరే, 10 మంది ఉంటే ఓకే, ఆ ఊరిని నేను ఏం చెయ్యను అని చెప్పి 10 మంది ఉంటే నేను ఏం చేయను అన్న దేవుడు అక్కడ 10 మంది అన్న ఉంటారు అని ఎవరు అనుకున్నారు? అబ్రహాం గారు అనుకున్నారు. అబ్రహాం గారు అనుకుంటే అక్కడ 10 మంది కూడా లేరు. ఎవరున్నారో తెలుసా? ఒకే ఒక వ్యక్తి. ఎవరో? లోతు గారు ఒక్కడే ఉన్నాడు. లోతు గారు ఒక్కడే ఉండండి. నోవాహు గారి సమయంలో 8 మంది ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి దగ్గుకుండా వస్తున్నారు. ఇక చూడండి, మరి వీళ్ళందరూ ఏమైపోయారు? ఎవరు కుటుంబం ఏమైపోయింది? భార్య ఏమైంది, పిల్లలు ఏమయ్యారు, వీళ్ళందరూ ఏమయ్యారు అని అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, లోతు గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆయన ఒక్కడే నీతిగా ఉన్నాడు కానీ ఆ కుటుంబం గురించి వాళ్ళ కుటుంబం మాత్రం ఆయన మాట వినలేదు. ఇక ఆయన మాట వినకపోయేసరికి అక్కడ జరిగిన విషయం ఏంటంటే 10 మంది కూడా లేరు. అప్పుడు దేవుడు ఏం చేసిందంటే అగ్ని గంధకాలు కురిపీయటానికి అయ్యేసరికి మరి లోతును కాపాడాలిగా. ఇంటి యజమానుడు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉండే ఆశీర్వాదం చూడండి ఎలా ఉంటుందో. ఒక్క లోతు గారు దేవుని పట్ల ఉన్నందుకు ఎవరు వచ్చారో తెలుసండి? దేవదూతలు వచ్చింది. ఎవరి దగ్గరక? లోతు గారి దగ్గరకి. అంటే వచ్చి లోతుని తీసుకెళ్ళిపోవచ్చు. అక్కడికి వచ్చి దేవదూత రాజకాండంలో ఉంటుందండి. చదివితే ఇదంతా ఇప్పుడు సమయం సరిపోదు, ఇప్పటికే చాలా అయిపోయింది. అయితే అక్కడ లోతు గారి దగ్గరకు వచ్చి, లోతు ఇదిగో దేవుడు ఈ పట్టణాన్ని ఏం చేయబోతుండో, కాల్చేయబోతుండో, బయలుదేరు, నీతో పాటు నీ కుటుంబం ఎవరన్నా ఉంటే తీసుకొచ్చు అని చెప్పి దేవదూత. ఆ సందర్భం జరగడానికి దేవదూత వచ్చిన తర్వాత లోతు ఊరు బయట కూర్చున్నప్పుడు ఆడకున్నప్పుడు లోతు గారు ఏం చేసిందంటే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి లోపల పెట్టిన తర్వాత ఆ ఊరు వారు, మీ ఇంటికి కొత్తోళ్ళు వచ్చారు, మేము వారితో వ్యభిచారించాలి, వారితో తప్పు చేయాలి, తలుపు తీయాలంటే లోతు గారు అంటారు, అయ్యా మా ఇంటికి వాడు ఎలా వచ్చారంటే అతిథిగా వచ్చారు, వాళ్ళు ముట్టొద్దయ్యా, వాళ్ళు అతిథిగా వచ్చారు, వాళ్ళు ఏం చేయొద్దయ్యా, కావాలంటే పురుషుని ఎరుగని కన్యకలు 2 కుమార్తెలు ఉన్నారు, వాళ్ళిద్దరినే పంపిస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెబుతారు. అప్పుడు అయినా కానీ వినకోకుండా తలుపులు నెట్టుతూ బద్దలు కొట్టడానికి సిద్ధపడినప్పుడు దేవదూతలు ఏం చేస్తాయి అంటే, ఈ భూమి మీద జరిగిందండి, ఇక్కడే జరిగింది, ఈ భూమి మీద జరిగింది ఇదంతా. అప్పుడు ఆ దేవదూతలు చేయబట్టుకొని లోతు గారిని లోపలగా లాగేసి, ఇక సమయం అయిపోయింది, ఏడలో మార్పు రాదు, దేవుడు అగ్ని గంధకాలు కురిపిపోతాడో, నువ్వు నీ కుటుంబాన్ని పిలుచుకొని బయలుదేరు అని చెప్పి బయలుదేరేటప్పుడు భర్త మాట వాళ్ళు అరుచుకున్న ఏదైనా ఎట్టున్నా కానీ భార్య మాత్రం భర్త మాట వినిది. ఎందుకనంటే ఎవరు అంటే శిరస్సు, భర్త ఎవరో శిరస్సు. ఆ తర్వాత భార్య వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే ఒకటిగా ఏక శరీరమై ఉన్నారు. ఒకటి శరీరంలో ఇద్దరు ఒకటిగా ఉన్నారు. కంపల్సరీగా ఏదో సందర్భంలో ఒకసారి వినకపోయినా ఏదో సందర్భంలో వినిద్ది భార్య. ఓకే, తర్వాత ఇద్దరు
కుమార్తెలు తల్లి వీళ్ళు కూడా రెడీ. తర్వాత వీళ్ళకి వివాహం కుదిరింది, అంటే ఇక పెళ్ళిళ్ళు కుదిరింది, పెళ్లి చేయడానికి కుదిరారు పురుషులిద్దరు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లుళ్ళు దగ్గరికి వెళ్ళి, అయ్యా దేవుడు అగ్ని గంధకాలతో ఈ ఊరిని సుధమాని కాల్చేయబోతుండ రాండి అయ్యారంటే ఎగతాళి చేస్తారు అది లోతు గారిని ఎగతాళి చేస్తారు. ఇక సమయం లేదు లోతు, సమయం లేదు అని చేయి పట్టుకొని దేవదూతలు లాక్కెళ్ళిపోతా దేవుడు చెప్పిన విషయం ఏంటంటే, లోతు మీరు వెళుతున్న తర్వాత, ఇక్కడి నుంచి వెళుతున్న తర్వాత వెనుకకు తిరిగి చూడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనిషి యొక్క విలువ ఏంటో చూడండి. ఒక ఆత్మను రక్షించాలని, ఒక వ్యక్తిని కాపాడాలని దేవుడు ఎంతో ప్రయత్నిస్తారండి. ఆ రోజున వాళ్ళ ద్వారా ఒక వ్యక్తి రక్షించబడాలి. ఎందుకనంటే ఒక వ్యక్తి నశించి, ఇక్కడ చదివించింది అదే, నశించి నరకానికి వెళ్ళిపోతే అక్కడ అగ్ని ఆరదు, పురుగు సాగు. గ్యాస్ పోయి మంటేసిన తర్వాత దాన్ని హైలో కాకుండా కొంచెం పెట్టైనా చేయి దాని మీద పెట్టి ఒక 10 నిమిషాలు వస్తారండి. అట్ట పెట్టంగానే సెగ తగ్గంగానే అని తీసేస్తారు. అది అక్కడ ఎలా ఉంటుందో తెలుసండి. అగ్ని ఆరదే కది, పురుగు అందులో పడ్డోళ్ళు చనిపోవటం ఉండదు. సాతాను అపవాది రావటం, అంటే దూతలు రావటం, ఈ మనిషిని పొడవటం, కళ్ళు పీకేయటం, లేక ఎటు పీకేయటం, మరలా ఇవన్నీ వచ్చి అతుక్కుంటాయి. తర్వాత ఇదంతా శరీరం అంతా కాలిపోయి సీము, రక్తం, లేకపోతే ఇదంతా ఎక్కడికెక్కడికి ఊడిపోతుంది. కేకలు పెడుతుంటారు. ఊడిపోతుంటే మరలా వచ్చి మరలా అతుక్కుని మరలా కాలిపోయింది. రకరకాలైన శిక్షలు, పొడవటం, భయంకరమైన విధానం. ఇక ఓ ఓ ఓ అని కేకలే కాస్తారు అక్కడ. అలాంటి దానిలోకి నా బిడ్డలు, నా పోలికతో చేసుకున్న బిడ్డలు వెళ్ళకూడదు అని దేవుడు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ప్రయత్నిస్తూనే కాపాడాలి. అసలు ఎంతమందిని అనుకున్నారండి, ప్రవక్తలని, సేవకులని, దైవజనులని, ప్రవక్తిని, ఎంతో మందిని పంపించారు. ఇప్పుడు లోతు గారి విషయాల్లో వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, అలా వెళ్ళిపోతూ ఉన్న చెప్తున్న విషయం ఏంటంటే, లోతు మీరు మరలా ప్రయాణమే వెళుతున్నారు, మరలా మీరు వెనక్కి తిరిగి చూడకూడదు. ఇక వెనక్కి తిరిగి చూశారో ఏమైపోతారు? వెనక్కి తిరిగి చూస్తే ప్రమాదం అనేది ఉండదు. చూడకూడదు, లోతు చూడకూడదు అని చెప్పినప్పుడు మరి వీళ్ళంతా లోతుగారైతే ఉండగానే కుటుంబం భక్తికి లేదు. ఈ లోతుగారి వలన ఇంటి యజమానుడు దేవుని పట్ల భయం కలిగి ఉండ కాబట్టి దేవదూతలు ఇక వీళ్ళను కూడా, లోతుగారితో పాటు వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. కానీ వీళ్ళంత భక్తిగా లేరు, వాళ్ళంత భక్తిగా లేరు. లేకపోయేసరికి అలా వెళ్ళిపోతూ జరిగిన విషయం ఏంటంటే, లోతు గారు భార్య దేవుడు ఏం చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు అన్నప్పుడు నా ఊరు ఏమైపోతుందో, నా ఆస్తి ఏమైపోతుందో, నా ఇల్లు ఏమైపోతుందో, గుట్టి మీద కొండ ఏమైపోతుందో, ఇవన్నీ ఏమైపోతున్నాయని వెనక్కి తిరిగి చూస్తుంది. అలా తిరిగి చూడంగానే ఉప్పు స్తంభం అయిపోయింది. చూడంగానే ఇప్పటికీ ఉంది ఆ అగ్ని గంధకాలతో. ఆ తర్వాత లోతుగారు ఆ ఊరు దాటంగానే అగ్ని గంధకాలతో ఆ ఊరు మొత్తం, సొదొమ గొమొర్రా మొత్తం కాలిపోయిందండి. ఇప్పటికీ కూడా అక్కడ గడ్డి కూడా మొలదండి. దేవుడు గంధకంతో కాల్చేసాడు మొత్తాన్ని, ఆ ఊరిని, ఆ ప్రజల్ని మొత్తాన్ని కూడా. ఆ తర్వాత వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత దేవుని భయం లేదుగా, పుస్తకం అయిపోయింది. తండ్రి అక్కడ ఒక గుహలో ఉన్నప్పుడు వీళ్ళు తర్వాత ఈ స్త్రీలు వీళ్ళు చేసిన విధానం ఏంటంటే, ఇక్కడ మనతో పాటు వెళ్ళడానికి పోవడానికి ఏ పురుషుడు లేరు కాబట్టి తండ్రికి మొత్తం ఇచ్చి తండ్రితోనే తప్పు చేస్తారు. తప్పు చేసినప్పుడు గర్భం వచ్చింది. ఒకటి తర్వాత ఒకటి చేస్తారు, గర్భం వచ్చింది. ఆ పుట్టిన పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారంటే అమోనీయులయ్యి వాళ్ళు భయంకరమైన వ్యక్తులు అవుతారు. దేవుడు ప్రేమించి దేవుడు బహుమానం ఇస్తే వాళ్ళు ఏమవుతారు?
ప్రయోజకులైతారు. కానీ ఇలా పుట్టి ఇలా వచ్చిన వారు ఏమయ్యారంటే భయంకరమైన వ్యక్తులు అయ్యారు. ఆ తర్వాత అక్కడ జరిగిన నోవాహు గారి దినాల్లో అయిపోయింది, లోతు గారి దినాల్లో అయిపోయింది. తర్వాత ప్రజలు భూమి మీద అలా విస్తరిస్తూ ఉండగా తర్వాత వచ్చారు ఎవరంటే మోషే గారు, తర్వాత యెహోషువ, తర్వాత బాలాకు, తర్వాత సంసోను, తర్వాత వీళ్ళందరూ ఇక సంసోను గారితో ఇక అయిపోయింది. చివరికి వచ్చేసి మలాకీకి వచ్చేసరికి దేవుడు 400 సంవత్సరాలు వీళ్ళనే మాట వినట్లేదని వదిలేసింది. మనిషి యొక్క విలువ గురించి చెబుతున్నారండి, వదిలేసిండు. వీళ్ళు వినట్లేదు. ఇక ఎన్ని చేసినా నా మాట అనేది వీళ్ళు వినట్లేదు. సేవకులు పంపించారు, ప్రవక్తలు పంపించారు, వాళ్ళ కాలం అయిపోయింది. చెబుతున్నారు, ప్రకటిస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వీళ్ళు మాత్రం మారట్లేదు. ఇసుకుపోయింది దేవుడు. ఇక నేను ఎవరిని పంపించని. కానీ 400 సంవత్సరాలు పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో గ్యాప్ ఎంత ఇచ్చిండంటే దేవుడు 400 సంవత్సరాలు ఇచ్చేసరికి ఎప్పుడైనా సరే ఇంటి యజమానుడు కానీ, తోట కాపలా కానీ, ఒక సంఘాన్ని నడిపించే వ్యక్తి కానీ, పనికి తీసుకెళ్లే వ్యక్తి కానీ, మేస్త్రి కానీ, వీళ్ళందరూ సరిగా లేకపోతే, వాళ్ళే కానీ సరిగా లేకపోతే మొత్తం ఇదైపోయింది. ఇప్పుడు కాపరి లేడు, రక్షించడానికి దేవునికి మొరపెట్టుకోవడానికి ఎప్పుడూ లేకపోయేసరికి మోషే గారు ఉన్నప్పుడు వీళ్ళందరూ సుమారు 6 లక్షల మంది, వీళ్ళందరికీ ఆహారం కావాలంటే ప్రభువా ఆహారం అంటే పైనుంచి ఆహారం వచ్చేది. మేము అక్కడ కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, బీరకాయలు తిన్నాం, గొడిదే. అక్కడ ఎలాంటి బాధలు పడ్డారంటే వీళ్ళు వేరే రాజు కింద ఎట్టి చాకరీలు చేశారు. ఇప్పుడు దేవుడు ఐగుప్తు నుంచి వీళ్ళని విడిపించి అరణ్య ప్రాంతానికి తీసుకొచ్చి రక్షించి కాపాడి తీసుకొస్తే ఈయనకు వచ్చిన తర్వాత వీళ్ళు అంటున్నారు మేము కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఇవన్నీ తిన్నాం అంటున్నారు. దీని మమ్మల్ని ఇక్కడికి ఆకలికి దీనికి చంపడానికి తీసుకొచ్చినవా అంటే ఆకాశం నుంచి మన్నా వచ్చింది. ఏంటి మన్నా కొట్టన్నవా అంటే మరి ఏం కావాలి అంటే మాకేం కావాలి, మాంసం కావాలి. ప్రభువా వీళ్ళకి మాంసం అంటే ఆకాశం నుంచి కూరేళ్ళు వచ్చింది. అది పండల్లే ఉంది, ఇంకా మాంసం ఇరుక్కుపోయి పండల్లే ఉన్నాక మాకు ఇంకేం కావాలి, మాకు ఇది కాదు, మాకు ఇంకా కావాలి, చేపలు కావాలంటే ప్రార్థన చేస్తే మరలా చేపలు. ఇన్ని విధాలుగా దేవుడు కాపాడితే వాడు చేసిన విధానం ఏంటంటే దేవుడు ప్రేమించి ముందు అవకాశాలు ఇచ్చిన తర్వాత, ప్రేమించిన తర్వాత ఆ ప్రేమలోనే ఉండాలి, దేవుడు ఇచ్చిన తర్వాత దేవుల్లోనే ఉండాలి. అట్లా కాదని గల తప్పు చేస్తే రక్షకుడే శిక్షకుడు. అక్కడ యుద్ధం జరిగిన విషయం ఇదేనండి. వీళ్ళు ఎంత కాపాడి ఎర్ర సముద్రాన్ని మాయం చేసింది. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, బట్టలకు ఇది అవ్వలేదు. అంత కాపాడి తీసుకెళ్ళి అన్నీ పెడితే వీడు చేసిన విధానం ఏంటంటే వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేశాడు, చంపించేసి సనకటం, కొనకటం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసేస్తే మొత్తాన్ని ఏ తప్పు అయితే చేశారో ఆ తప్పుకే మొత్తాన్ని తీసేది. చివరకు యెహోషువ కాలేబు మిగులుతారు. ఎంతమంది, అన్ని లక్షల మంది ఇదైపోయారు. ఆ తర్వాత దేవుడు మొత్తాన్ని కూడా అక్కడ నుంచి 400 సంవత్సరాలు వదిలేసి వాళ్ళకి ఎలా ఉన్నారంటే కాపర లేని తోట ఎలా ఉండిద్దంటే చికాకుగా ఉంది. అలాగే ఇంటి యజమానుడు కూడా లేకపోతే చికాకే, అంత ప్రతి ఒక్కటి చికాకే. ఇక దేవుడు వదిలిపెట్టేసేసరికి వీళ్ళు ఎలా తయారైపోయారంటే జంతువుల ముందు, జంతువులు ఉంటాయి కండి అడవిలో జంతువులు, కుక్కలు అనేది విషయం, జంతువులు ఉంటాయి కదా, ఆ జంతువుల ముందు బట్టలు లేకుండా వస్త్రహీనంగా తీరుకున్నారు. అంత భయంకరంగా తయారైపోయారు ప్రజలు. ఆ తర్వాత వీళ్ళు మరలా నశించిపోవడం అనేది దేవునికి ఇష్టం లేక మరలా ఏం చేసిందంటే, చూడండి తండ్రి ప్రేమ చూడండి ఏ విధంగా ఉందో. తప్పు ముందు ప్రేమిస్తుండో, తప్పు చేస్తే శిక్ష ఎత్తుండో, మరలా చాలి పడుతుండో. అప్పుడు ఒక వ్యక్తిని పంపిస్తాడు, పక్కనే బంధాడు. క్రీస్తు కన్నా ముందు ఎవరు అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఆయన వస్తాడు, ఆయన వచ్చి సువార్తనే ప్రకటిస్తాడు. ఆయన తర్వాత ఆయన అయిపోయిన యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఆయన ప్రకటించారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత అపోస్తలుడు శిష్యులు వచ్చారు. తర్వాత పౌలు గారు ఇలా ప్రకటిస్తూ ఇప్పుడు ఎవరు సేవ ఇలా ప్రకటిస్తూ వస్తున్నారు.
ఇంకా ఎనకపోతే మారకపోతే భయంకరమైన స్థితిలోనికి మనుషుల్ని తీసుకెళ్ళిపోవాలి. ఎందుకనంటే ఇప్పుడు శిక్ష ఆ రోజున మనంత శిక్ష వచ్చింది కదా, మరి ఈ రోజున మనిషి తప్పు చేస్తుంటే ఎందుకు శిక్ష రావట్లేదు అనుకోవచ్చు. ఎందుకనంటే అప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి అప్పుడు ఎవరు లేరు, దేవుడే మొత్తం. తప్పు చేస్తే ఎవరినైనా ఒక ప్రవక్త, ఎవరైనా ఒక వ్యక్తి ఉండేవాడు, మాట్లాడుకునేవాడు. ఆడ మీద పోయేది కదా శిక్ష, ఈ మనుషుల మీదకి వెళ్ళిపోయేది. ఇప్పుడు దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరోనంటే యేసుక్రీస్తు ప్రభు. మనం చేసే ప్రతి ఒక్క తప్పుకి కూడా ఎవరి మీద శిక్ష పడుతుంది అంటే యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఇంకా అదే విధంగా చేస్తూ ఉంటే ఈ లోకం విడిస్తే ఎక్కడ వెళ్ళిపోతారు? నరకానికి వెళ్ళిపోతారు. మనిషి విలువ ఏంటి అని చూస్తే అది ఎంతో విలువైనది. అది ఆ విలువను దేవుడు మనిషిని కాపాడాలి అని, నరకంలో పంపించకూడదని ఎన్నో అవకాశాలు దేవుడు మనిషికి ఇస్తూ ఉంటాడు. అలా కాపాడుకోకుండా వచ్చినప్పుడు ఆదికాండం నుంచి అప్పటి నుంచి ఎక్కడి నుంచి అంటే పాత నిబంధన కానించి పూర్వం నుంచి కాపాడుకుంటా దేవుడు వస్తూ ఉంటే వాడు తప్పు చేసుకుంటూ వచ్చారు, తీసేసుకుంటా వచ్చారు. కానీ మనిషి అలా పాపంలో చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. ఆయన ద్వారానే ఇప్పుడు మనకు ఎక్కడ చేరతామంటే పరలోకానికి చేరతాం. ఆయన్ని నమ్ముకోకుండా, ఆయన విశ్వసించకుండా, ఆయనలో లేకుండా చనిపోతే భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాం. ఏ ఒక్కరు అలా వెళ్ళకూడదు. ఇది చెప్తున్నారు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎక్కడైతే నువ్వు నశించిపోతున్నావో, ఎక్కడైతే నువ్వు బాధలో ఉన్నావో, ఎక్కడైతే నువ్వు నేను బ్రతకను, నేను చనిపోతాను, లేకపోతే నాకేంటి పరిస్థితి అని నువ్వైతే అనుకుంటున్నావో అక్కడికే నిందే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు. ఆ రోజు వెళ్ళారు, శరీరధారి అయి ఉన్నప్పుడు సమరస్త్రీ దగ్గరికి వెళ్ళారు. ఎంతో మంది దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరినీ రక్షించారు. ఇవన్నీ మీకు ఆ సందర్భం ఒకసారి చెప్పాను. ఇప్పుడు సేవకుల ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు సేవకులను పంపించి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాలని ఆయన కోరుకుంటారు. ఎందుకనంటే మనిషి విలువ ఏంటి అని అంటే దేవుని పోలిక. అంటే మనిషి దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఆ మనిషి నశించిపోయి ఆ నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకుంటారు. నా బిడ్డలు, నా బిడ్డలు, నా స్వరూపం, వీళ్ళు నశించిపోకూడదు, వీళ్ళని రక్షించాలి. యుగ యుగాలు కాలే ఆ నరకానికి వెళ్ళిపోకూడదు. ఎక్కడ వెళ్ళాలి? నిత్య జీవంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే చెప్తున్నారు కదా, నా యొద్దకు రండి, నేను నీకు ప్రతి అవసరం తీరుస్తాను. దేవుడు చెప్తాను, నా కుమారుని ద్వారా నీ ప్రతి అవసరం తీరుస్తాను. అయితే నువ్వు ఆయన నమ్ముకొని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడో నీ సమస్య ప్రతి ఒక్కటి కూడా ఆయన తీసేస్తాడు. 2-3 కూడి నా నామమును ఎక్కడైతే ఉంటారో అక్కడ నేను ఉంటాను అని ఆయన చెప్తాడు. ఇదిగో నేను ఎక్కడుంటా? నీ మధ్యనే ఉంటా. ఇక్కడే ఉన్నారు. 2-3 కూడి ఉన్న చోట యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. ఉండి అక్కడ ప్రార్థన చేసినప్పుడు భర్త భార్య ఇద్దరు కలిసి, లేకపోతే ఇంకెవరైనా కానీ కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారి ప్రతి అవసరం కూడా తీరుస్తారు. కుటుంబం పరలోకం ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలా ఉండాలనే దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సమయాల్లోని ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా కానీ ప్రతి ఒక్కటి కూడా దేవునికి చెప్పుకోవాలి. ఎవరైనా కానీ క్రీస్తు యేసునందు ఉన్నవారు ఎవరనంటే వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో సమస్తం కూడా ఏమైనా కొత్తవై నిన్ను రక్షించుటకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీ కోసమే ఆయన శిలువలో ప్రాణం పెట్టాడు. శిలువ అంటే శిలువ వేసిన వారినంట. అంటే ఆ రోజుల్లో అక్కడ జరిగిన విషయం ఏంటంటే అది అక్కడ శిక్ష. అది వాళ్ళకి ఏంటంటే ఎవరైనా ఇప్పుడు మనకి తప్పు చేస్తే పోలీసులు కోర్టు చేసే శిక్ష ఏంటి? ఉరి వేస్తారు. అక్కడ శిక్ష ఏంటంటే సిలువేయటం. ఎవరైనా తప్పు చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ తప్పు చేయలేదు.
సిలువేసినప్పుడు అరుస్తారంట, కేకలు పెడతారంట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అవేవి కూడా చేయలేదు, అవన్నీ కూడా ఓర్చుకున్నారు. ఎవరి కోసం అంటే మన కోసమే, మన కోసం ఓర్చుకున్నారు. మనల్ని అంతగా ప్రేమిస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్నారు. దేవుని కుటుంబం నోవాహు తండ్రి మాట విన్నప్పుడు నోవాహు గారి కుటుంబం ఏమైందంటే రక్షింపబడ్డారు. ఈ యజమానుడు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నప్పుడు లోతు గారి కుటుంబం ఏమైందంటే అందులో నుంచి ప్రమాదంలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ గృహంలోని ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని కూడా ఒక వ్యక్తి మారాలి అనుకున్నప్పుడే అపవాది ఏం చేస్తాడంటే టార్గెట్ చేస్తాడు. అప్పుడే నువ్వు కలిగి ఉన్న విధానం ఎలా ఉండాలి అని అంటే నేను మారిన కొత్తలోని ప్రతి సమస్య ప్రతి ఒక్క చోట అడుగున సమస్య. అసలు ఏంటి ఇది అనిపించేది, అడుగున సమస్య. ఇంట్లో ఉంటే సమస్య, ఇంట్లో ఎప్పుడు సమస్య. ఎలా ఉండిద్ది అంటే ఇంట్లోని ఒక వ్యక్తి సేవకుడు అయ్యిండనంటే దేవుల్లో ఉన్నాడు అంటే ఆ ఇంటిలో ఉన్నవారు కూడా మారితేనే అక్కడ ఆనందం, సంతోషం. అపవాది ఏం చేస్తాడంటే ఎవరినో ఒకళ్ళు మారకుండా పట్టుకుంటాడు, పేక పట్టుకుంటాడు. ఎవరినో ఒక ఎందుకంటే ఎవరు ఒక ద్వారా ఏం చేయాలి, డిస్టర్బ్ చేయాలి, మారకుండా చేయాలి. ఇది మారిందనుకో వీటితో పాటు మొత్తం మారుతారు, చేయాలి అని ప్రయత్నిస్తారు. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు ప్రార్థనకి వెళ్ళేవారు తర్వాత వీళ్ళు ప్రార్థన చేయటం ఆలస్యం చేస్తారేమో, కానీ అపవాది దూతలు అపవాది వాళ్ళు నిర్లక్ష్యం చేయరండి, నిర్లక్ష్యం చేయరు. ఎప్పుడు ప్రతి ఒక్క గృహం చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ అస్తమానం తిరుగుతూనే ఉంటారు. ఎవరైనా మారిన కొత్తలోని ఎలా ఉంటాయి అని అంటే అక్కడ వారి జీవితంలో ఏ విధంగా ఉంటాయంటే ఇక అసలు తట్టుకోలేని పరిస్థితిలో భయంకరమైన విధంగా అపవాది ఆ సమయంలోనే ఏం చేయాలంటే మోకాళ్ళు ప్రార్థన ఉన్నప్పుడు ఆ కుటుంబం కట్టబడింది. ఒక కుటుంబం వాళ్ళు ఎర్రాకుపురంలోనేనంటే వాళ్ళు మారిన కొత్తలోనే ఎన్నెన్నో వచ్చాయి. ఆ పక్కేమటోళ్ళు వాళ్ళు ఏదో సందర్భంలో అంటా ఉండేవాడు. ఆమె మాత్రం అతను కూడా కొంచెం భక్తిగా ఉండేవాడు. ఏమో మాత్రం మోకాళ్ళు వేసి ఇక కన్నీరు కారిపోయేది. ప్రార్థనే సేవకులంటే ఇక ఆమెకి ఎక్కడ లేనంత విధానం అనమాట. ఇక అసలు సేవకులంటే బాగా చూసింది. ఇక దేవుని పట్ల ఎప్పుడైతే సేవకుని గౌరవం ఇస్తారో దేవుడు అంటే ఇష్టం వచ్చేసింది. ఆమె ఇక ప్రార్థన నేనే అప్పుడు మారిన కొత్తలో నేనే అనుకున్నానే ఏంటి అనుకోలేడు. ఆ తర్వాత అన్న ప్రార్థన చేయన్నా. ఆ తర్వాత ఆ పిల్లదే అన్న పిల్లోడి కోసం ప్రార్థన చేయన్నా. నా ప్రార్థన అలా అమ్మాయి మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా వచ్చి ఎవరికి చెప్పుకోకుండా దగ్గరకు వచ్చి కొన్ని మంచి ప్రార్థన చేయించుకున్నాం. ఆ పిల్లలు దేవునిలోని ఆ మాట మారిన వాళ్ళు కొత్తలోని వాళ్ళకి చుట్టుపక్కల నుంచి తర్వాత ఈ పిల్లల ద్వారా కూడా ఆ పాప ద్వారా కాదు కానీ మగ పిల్లోడి ద్వారా వచ్చేది. ఆ పిల్లోడు ఎనుకోకుండా ఉంటాం, చిన్నపిల్లడు ఎనుకోకుండా ఉంటాం, కోపడటం ఇలా ఉండేది. ఆ తల్లి చెబుతూ ఉండేది ఏం కాదమ్మా అలాగే మారుతారని అన్నప్పుడు ఆ పిల్లోడు ఇప్పుడు చక్కగా స్కూల్కి వెళ్తున్నారు, చక్కగా చదువుకుంటున్నారు. ఆ తల్లి ప్రార్థనే ఆ కుటుంబాన్ని కాపాడి రక్షించింది. వాళ్ళిద్దరు పిల్లలు చదువుకున్నారు, వాళ్ళు చక్కగా ఉంటున్నారు. ఇప్పుడు ఎవరైనా కానీ పిలిచి ప్రార్థన చేయించుకుంటారు. అంతగా కన్నీటి ప్రార్థనకు ఉన్న విలువ వాళ్ళ విలువ కలదు, చాలా శక్తి. పిల్లలు లేనప్పుడు ఆమె కూడా అలాగే ప్రార్థన చేసింది, కన్నీటితో ప్రార్థన చేసింది. దేవుడు బహుమానాన్ని ఇచ్చింది. రేయి మొదటి జామును లేచి నువ్వు ప్రార్థన చేయి. రేయి మొదటి జామును లేచి, ఎందుకనంటే నీ పసిపిల్లల కొరకు
వాళ్ళు పసిపిల్లలు మోర్చెల్లిపోకుండానట్లు ప్రార్థన చేయండి. యోబు గారు నిత్యము పిల్లలు 10 మంది పిల్లల నిమిత్తం ప్రతిరోజు సూర్యోదయం ఉదయాన్నే వాడి నిమిత్తం దహన బలులు అర్పించినాడు. పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే పాతాళం అపరిమితముగా నోరు తెరుచుకొని చూస్తున్నాను, ఎవరిని మింగుదనా అని పాతాళం. అందుకని వాళ్ళు దాంట్లో పడిపోకుండా, అపవాది శోధనలో పడిపోకుండా ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆనందం, సంతోషం ఇవన్నీ ఉంటాయి. ఎన్ని శ్రమలు వచ్చినా అవి ఎంతకాలం ఉంటాయో తెలుసండి. ఏదైనా ఎంతకాలమో తెలుసండి. ఎబ్రీ రాసిన పత్రికలో ఉంటుంది. జీవితకాలం అంతా ఉండవు. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి, అంగన్వాడీకి వెళ్తున్నారు అనుకోండి, ఎప్పుడు అంగన్వాడీకే పంపిస్తారా? పంపిస్తారు. ఎంతకాలం? కొంతకాలం. తర్వాత స్కూల్కి 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకే ఎక్కడ పంపిస్తారు? ఒక స్కూల్ వరకే. స్కూల్కి తర్వాత 6వ తరగతి నుంచి 10వ తరగతి ఒకటి, తర్వాత ఇంటర్ నుంచి ఇంకొక స్కూల్కి, తర్వాత ఇక ఆ తర్వాత నుంచి మరలా చదువు ఉండిద్దా? ఉండదు. శిక్షణ ఎంతవరకే అంటే కొంతవరకే. దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నీకు బాధలు వస్తున్నా, శ్రమలు వస్తున్నా, ఎంతవరకు అంటే కొంతకాలం వరకే. ఎక్కువ రావండి. ఎక్కువ ఆయన ఎప్పుడు కూడా ఎల్లకాలం ఎప్పుడు ఒక వ్యక్తిని ఎప్పుడు కూడా ఆయన శ్రమలు కానీ లేకపోతే వీటి నుంచి ఎప్పుడు ఆయన పెట్టడు. ఎంతకాలం వరకు అంటే కొంతకాలం వరకు. ఎందుకని పెడతారు? ఎందుకని అంటే అబ్రహాం గారికి కుమార్తె పుట్టిన తర్వాత నాకు ఇవ్వండి, బలి ఇవ్వండి. ఎందుకని అడిగిండు? అసలు 100 సంవత్సరాల తర్వాత ఇచ్చినా ఏ విశ్వాసం కలిగి ఉంటాడా లేడని ఏం పెట్టిండు? పరీక్ష పెట్టిండు. అలాగే దేవుళ్ళలోకి వచ్చినప్పుడు ఆయన ఏం పెడతారంటే పరీక్షలు పెడతారు. అందులో పాస్ అవుతారా, ఫెయిల్ అవుతారా? దేవుడు పరీక్ష పెడతారు. అందులోని మనం ఉండి పాస్ అయినప్పుడు ఇక జీవితం మామూలుగా ఎగ్జామ్ పాస్ అయితే ఎలా ఉంటుంది? ఇక ఆనందం మామూలుగా ఉండదు. నేను చదవలేదులే, నేను రాయనులే, యాడ్లే, ఫెయిల్ అవుతులే, నేను రాయకుండా ఉంటే ఫెయిల్ అయిపోయి. అదే రాసితే నువ్వేమైతూ నిలబొక్కుని నువ్వు చదివి రాస్తే పాస్ అయ్యి. అది దేవుడు శిక్షణ ఎంతవరకేనంటే ఇచ్చేది కొంతకాలం వరకే ఇస్తారు. ఎప్పుడు కూడా శ్రమలు అనేది మనిషికి ఉండదు. అది కొంతకాలం వరకే. తర్వాత వెళ్ళిపోతే తర్వాత దేవుల్లో ఆనందం అనేది వస్తుంది. అది ప్రతి ఒక్కరు గమనించుకొని మనిషి విలువ చాలా విలువైనది, చాలా గొప్పది మనిషి విలువ. అందుకని వారు నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఉంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చినట్టు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా మీకు ప్రభు పేట హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.